ఈ పత్రికా సమావేశానికి ఇచ్చేసినటువంటి పత్రికా సోదరులకి, మీడియా మిత్రులకి, వేదిక మీద ఉన్నటువంటి నాయకులకి నా హృదయపూర్వక నమస్కారం. భారతదేశంలో అతి పెద్ద ప్రజాస్వామ్య పార్టీ భారతీయ జనతా పార్టీ. ఎక్కడా కూడా వంశపారంపర్యం కానీ అటువంటి పద్ధతులు లేకుండా ఎవరైతే కార్యకర్తగా జాయిన్ అయ్యి పార్టీకి అంకితంగా పనిచేస్తారో, పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా వారినే నాయకులుగా తీర్చిదిద్దే పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈరోజు నరేంద్ర మోడీ గారు భారతదేశాన్ని విశ్వగురువుగా నిలిపే ప్రయత్నం చేస్తున్న సమయంలో, ప్రపంచం మొత్తం భారతదేశాన్ని చూస్తున్నటువంటి సమయంలో, భారతదేశంలో సుమారు 23 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న సమయంలో మన ఆంధ్రప్రదేశ్కి నూతనంగా రాష్ట్ర అధ్యక్షుడిగా పివిఎన్ మాధవ్ గారు నియమింపబడిన తర్వాత ఆయన సమక్షంలో ఏర్పడినటువంటి కమిటీలో మన శ్రీకాకుళానికి పెద్దపీట వేశారు. మన సీనియర్ నాయకులు, శ్రీకాకుళంలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు, పెద్దలు మన పైడి వేణుగోపాల్ గారికి రాష్ట్ర ఉపాధ్యక్షునిగా నియమించడం శ్రీకాకుళం జిల్లా భారతీయ జనతా పార్టీ కాకుండా ఉత్తరాంధ్ర భారతీయ జనతా పార్టీ అంతా కూడా సంతోషం వ్యక్తం చేశారు. ఎందుకంటే ఆయన సేవలు 97లో పార్టీలో జాయిన్ అయ్యి నేటి వరకు కార్యకర్తగానే ఎన్నో పదవులు అనుభవించినటువంటి కార్యకర్తగా, బూత్ అధ్యక్షుడిగా, యువమోర్చా నాయకుడిగా, అలాగే ఎగ్జిక్యూటివ్గా, జిల్లా ఎగ్జిక్యూటివ్గా, రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్గా, రాష్ట్ర కార్యదర్శిగా 4 సార్లు, ఉపాధ్యక్షుడిగా ఇది 2వ ఎన్నిక, అలాగే సెల్స్కి కో కన్వీనర్గా ఆయన చేయని పదవులంటూ ఏమీ లేవు భారతీయ జనతా పార్టీ. ఒక రాష్ట్ర అధ్యక్షుడి పదవి తప్పించి అన్ని పదవులు ఆయన చేశారు. అటువంటి సీనియర్ నాయకులు ఈరోజు మళ్ళీ 2వసారి ఉపాధ్యక్షులుగా ఎన్నుకోబడడం మా జిల్లా కార్యకర్తలందరికీ చాలా సంతోషదాయకం. అందుకోసం ఈరోజు ఆయన సన్మానించుకునే కార్యక్రమం భారతీయ జనతా పార్టీ శ్రీకాకుళం జిల్లా మా అధ్యక్షులు వారి తిరుపతి తేజస్వరరావు గారు, అలాగే మా ఇన్ఛార్జ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మా శ్రీకాకుళం జిల్లా నాయకులందరినీ కలిపి, భారతీయ జనతా పార్టీ నాయకులందరినీ కలిపి ఈరోజు సంతోషంగా ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మా సీనియర్ నాయకుడు పైడి వేణుగోపాల్ గారి ఆధ్వర్యంలో మేమందరమీ కూడా ఒక టీమ్గా ఉండి అందరమీ కలిసి ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తూ ఎన్డీఏ ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే విధంగా అనేక ప్రజా సమస్యలని ప్రభుత్వం వద్ద తీసుకొచ్చి సమస్యల పరిష్కారాన్ని పూర్తి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా పత్రికా సోదరులకి, మీడియా మిత్రులకి తెలియజేస్తాం. మనకున్నటువంటి ముఖ్యంగా ఇరిగేషన్ ప్రాజెక్టులు, తాగునీటి సమస్యలు, వీటి మీద ఎక్కువగా దృష్టి పెట్టి ఈ సమస్యలన్నింటినీ జిల్లా వ్యాప్తంగా పర్యటన చేసి వారి సమస్యల మీద నాయకులందరూ, ఎన్డీఏ కూటమి నాయకులందరితో కలిసి పనిచేసి ప్రజా సమస్యలన్నింటినీ పరిష్కారానికి వచ్చే దిశగా ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి పత్రికా సోదరులకి, మీడియా మిత్రులకి మరొకసారి నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉపాధ్యక్షుడిగా, మేడం గారు రాష్ట్ర పదాధికారిగా, మళ్ళా ప్రస్తుతం 2వసారి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు పడడం జరిగింది. ఈ బాధ్యతను బాధ్యత స్వీకరించి పార్టీ బలోపేతానికి కృషి చేయడం జరుగుతుంది. ముఖ్యంగా జిల్లాలో మన ఎమ్మెల్యే గారితో పాటు జిల్లా అధ్యక్షుడు మిగతా భద్రతతో కలిపి అన్ని నియోజకవర్గాలలో తిరిగి గ్రామ స్థాయి, బూత్ స్థాయి కూడా పార్టీకి బలోపేతం పడుతుంది. ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు 2014 ముందు ఈ దేశం 2014 ముందు ఈ దేశం 11వ స్థానం ఉంటే నేను 3వ స్థానం తీసుకొచ్చాను, 4వ స్థానానికి తీసుకొచ్చాను. అయితే మోడీ గారు
అందరికీ అంచుగా వికసిత భారత్ 2040 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి దేశంగా తీర్చిదిద్దే తపనతో పనిచేయడం జరుగుతుంది. ఈ 25 సంవత్సరాలు కూడా అమృతకాలంగా చూసినాం. ప్రతి ఇంటిలో కూడా ప్రతి వ్యక్తికి ప్రతి పల్లె కూడా అందరూ స్వేచ్ఛగా హాయిగా ఉండాలని చెప్పి ప్రతి పేదవాడికి సంక్షేమాన్ని ఉద్దేశంతో మోడీ గారు పనిచేయడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే కేంద్రం ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాల్ని ప్రతి అరువుడికి అన్ని విధంగా చూడడానికి ఉంది కాబట్టి అన్ని పథకాలు కూడా అరువులు చూడాల్సిన బాధ్యత చేయడం జరుగుతుంది. అదేవిధంగా పార్టీని కూడా 1984లో 2 సీట్లు ఉన్న పార్టీని ఈ రోజు 3 సార్లు అధికారంగా తీసుకోవడం జరిగింది. 2 స్థానంలో ఉన్నటువంటి పార్టీ 3వసారి భారతదేశంలో మోడీ గారు ప్రధానంగా అవడం జరిగింది. అన్ని 20 రాష్ట్రాల్లో బీజేపీ అధికారులు ఉంది. అదేవిధంగా కాకుండా ప్రపంచంలో పెద్ద పార్టీగా ఆవిర్చింది. దీని కాడ మోడీ గారు వారి పెద్దలు అమిత్ షా గారు పెద్దలు వల్ల చదువు వల్ల కలిగింది. అయితే అదేవిధంగా మన జిల్లాకు సంబంధించి అనేక సమస్యలు ఉన్నాయి. ఒకటి చాలా కాలం నుంచి వైఎస్ఆర్ ఫేస్బుక్ స్టేట్లు కానీ అలాగే తోటపల్లి కానీ మొట్టవలస కానీ ఆఫీసర్ ఎరువులు కానీ పెళ్లి ప్రాజెక్టులు ఉన్నాయి. త్వరితగతిన ఈ ప్రాజెక్టు పూర్తి చేయడానికి ఎమ్మెల్యే గారితో పాటు అందరం కూడా జిల్లా ప్రజలు అందరం కలిసి ప్రభుత్వంతో పాటు కేంద్ర నాయకత్వంపై ఒత్తిడి ఈ ప్రాజెక్టు అన్ని నీటి మనలో సాగునీరు విధంగా ప్రయత్నం చేయడం జరుగుతుంది. అదేవిధంగా మన జిల్లా నుంచి పెద్ద ఎత్తున సుమారు 3 లక్షల మంది వలసలు పోతున్నారు. నిరుద్యోగ సమస్య ఎక్కువ ఉంది. ఉపాధి అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి. అది కూడా పూర్తిగా అందరూ కూడా కృషి చేయడం జరుగుతుంది. ఈ మధ్య కాలంలో మనం భావనపాడు పోర్టు కానీ బొరగల్లపాడు హార్బర్ కానీ ఈ ప్రాజెక్టు కూడా పూర్తి చేయడం కూడా కేంద్రంపై ఒత్తిడి వచ్చి అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒత్తిడి వచ్చి అవి కూడా పూర్తి చేయగలిగినప్పుడు తెలియజేస్తూ మరి అందరూ కూడా ఈ ముఖ్యంగా మాకు ఒక ఇచ్చలు ఇచ్చి ఒక ఎమ్మెల్యే ఉన్నారు కాబట్టి అదేవిధంగా శ్రీశంకర్ గారు అందరూ కలిసి జిల్లాలో ఉన్నటువంటి ఏ సమస్యలు ఉన్నాయో అవన్నీ ఐడెంటిఫై చేసి పరిష్కారం చేయడం జరుగుతుంది. అదేవిధంగా జ్ఞానవంతాలకు పథకాలు ఏవైతే జిల్లాలో అమలవుతున్నాయో ఆ పథకాల పురోగతిని పూర్తి అందరూ కూడా పూర్తి చేస్తూ సభల్లో కూడా చెప్పారు పురోవృతుడు భారతీయ జనతా పార్టీ పురోవృతుడు. ఇప్పుడు సోదరులు చెప్పినట్టు మేమంతా కలిసి ఒక టీంగా ఉండి మేము కూటమి ప్రభుత్వంలో ఉన్నాం. అయినా జిల్లా మొత్తం ఇంతకుముందు ఎమ్మెల్యే గారు మేము ఒకసారి మాట్లాడుకొని ప్రతి నియోజకవర్గాన్ని మనం కవర్ చేయాలి. భారతీయ జనతా పార్టీ బలోపేతం ఒక్కటే కాదు, శ్రీకాకుళం జిల్లాలో ఉండే సమస్యలు ఏంటి, ఆ సమస్యల మీద మనం ఎలా స్పందించాలి, ఆ సమస్యల పరిష్కారానికి మనం ఎలా కృషి చేయాలి అన్న దాని మీద జిల్లా మొత్తం తిరగాలని 8 నియోజకవర్గాల్లో కూడా పర్యటించి ఈ జిల్లాలో ఉండే సమస్యల్ని పరిష్కరించడానికి ప్రభుత్వ పరంగా ఎమ్మెల్యే గారు ఉంటే జిల్లా అధ్యక్షుడిగా నేనున్నాను. ఇప్పుడు రాష్ట్ర బాధ్యతల్లో పైడి వేణుగోపాలం గారు ఉన్నారు. కాబట్టి ఈ సమస్యలు ఏమైనా ఉంటే మాకు పైకి తీసుకెళ్ళడానికి కాస్త వెసులుబాటు ఉంది అని నేను నమ్ముతున్నాను. మేము ఖచ్చితంగా పార్టీ అభివృద్ధితో పాటు జిల్లా అభివృద్ధి ముఖ్యం అనే నినాదంతోనే ముందుంటాం.